చెప్పాలి, బాలగారు చెప్పాలి. ఫస్ట్ అది చెప్పండి సార్, ఇది కంటెంప్ట్ ఆఫ్ ది కోర్ట్ అవుతుందా కాదా? ఫస్ట్ పవన్ కళ్యాణ్ చేసేదైనా పురంధేశ్వరి చేసేదైనా వీరిద్దరూ చేసేది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ కిందకి వస్తుంది. పవన్ కళ్యాణ్ కూడా పవన్ కళ్యాణ్ కూడా ఆమె అయితే అన్ఫేర్ ఏదో మాట్లాడారు కాబట్టి ఓకే. పవన్ కళ్యాణ్ కూడా ఆయన కూడా ఏం చెప్తున్నారు, ఒక పీటీఐ ఇంటర్వ్యూలోనే దేంట్లో ఇచ్చేటప్పుడు అనుకుంటాను ఐ థింక్, అక్కడ కూడా ఆయన ఏం చెప్తున్నాడు అంటే కోర్ట్ ఇస్తున్న క్రాస్ అంటే ఆయన కోర్ట్ అసలు కొంచెం దాన్ని ఎక్కడ కూడా చెప్పలేదు, లిమిట్స్ కొంచెం పక్కగా వేసినట్టు ఉంది అని చెప్పేసి అని అంటే క్రిటిసైజింగ్ దట్ క్రిటిసైజ్ ఇట్ సెల్ఫ్ ఇన్ ఎ కంటెంప్ట్. ఇప్పుడు క్రిటిసైజ్ అనేది ఇప్పుడు కూడా ఒక కామెంట్ వచ్చింది మీకు చెప్తాను. అది ఆయన ఏమంటున్నారంటే సనాతన ధర్మం గురించి వ్యతిరేకంగా కూడా మాట్లాడితే ఈ కోర్టులు సైలెంట్ గా కూర్చుంటాయి. దట్స్ కంటెంప్ట్. అది మీకు ఇంకో క్వశ్చన్, అసలు సనాతన ధర్మం అంటే ఏంటో తెలుసా ఆయనకి? తెలియకుండానే మాట్లాడుతున్నారు. ఆఫ్ కోర్స్ ప్రాయశ్చిత్త దీక్ష కూడా చేశారు. అబ్సల్యూట్గా ఆయనకు తెలియదు సనాతన ధర్మం అంటే అసలు ఏంటి. ఇట్స్ అ కోడెడ్. ఇప్పుడు మనకు లా ఎలా ఉందో అప్పట్లో మహాభారతం ఉన్న టైంలో ఇట్ ఈస్ అ కోడెడ్. సనాతన ఒక ధర్మంకి సంబంధించిన కోడ్ అది అంతే. ఆ కోడ్ లో ఎవరు ఏం చేస్తే ఎలా చేయాలి ఏంటనేది మాత్రమే డిఫైన్డ్. అది సాంస్క్రిట్ నుంచి వచ్చిన వర్డ్, ఆయనకు అది కూడా తెలియదు. సనాతన ధర్మం అనేది మీరు గూగుల్లో కొట్టిన కూడా వస్తుంది. సార్ పవన్ కళ్యాణ్ గారు మీ దగ్గర ఉన్న చాలా మంది సోషల్ యాక్టివిస్టులు ఉన్నారు కదా, వాళ్ళకి చెప్పండి గూగుల్లో కొడితే వస్తుంది. ఎక్కడ కూడా అక్కర్లేదు, సనాతన ధర్మం అంటే ఏంటో కొడితే చాలు. అది అవసరం లేదండి. స్టాలిన్ కొడుకుని అడగండి. ఇప్పుడు ఆయన గురించి కూడా మాట్లాడారు, ఆయన కూడా తిట్టారు పవన్ కళ్యాణ్. ఆయన కూడా డిప్యూటీ సీఎం కదా, మీరు ఆయన కూడా డిప్యూటీ సీఎం చిన్నాడు. అయితే వీళ్ళు మాట్లాడే వ్యాఖ్యలు ఎలా ఉన్నాయంటే డైరెక్ట్గా కోర్ట్ మీద స్టోన్ ఇస్తున్నట్టే ఉన్నాయి. ఎందుకు అంటే బీయింగ్ ద కాన్స్టిట్యూషనల్ పోస్ట్లో ఉండి ఈరోజు డీసీఎంగా ఉండి మీరు ఎగ్జిక్యూటివ్ రైట్లో ఉన్నారు. ఎగ్జిక్యూటివ్ రైట్లో ఉన్నప్పుడు మీ ఆర్డర్ ఆఫ్ డ్యూటీ ఏంటి? కాన్స్టిట్యూషన్ బెంచ్, సుప్రీంకోర్టు హైయెస్ట్, అది మీకు ఒక కామెంట్ చేసినప్పుడు యూ హ్యావ్ టు ఒబే. ఆ కామెంట్ విత్డ్రా చేసుకోవాలంటే కూడా పవర్ ఎవరికి ఉంటుంది? ఓన్లీ కోర్టుకే ఉంటుంది, ఫుల్ కోర్టుకి ఉంటుంది, వీళ్ళకి కాదు. కానీ వీళ్ళు డెలిబరేట్గా అటెంప్ట్ చేసేది ఎందుకు చేస్తున్నారంటే రీజను నాకు తెలిసినంత వరకు పవన్ కళ్యాణ్ గారు ఆయనకి ఒక అవగాహనలోకి వచ్చేసారు. ఆయన నేను ఈ రాష్ట్రంలో ఈ దేశంలో ఏమి చేసినా అరాచకాన్ని చేయడం కోసం నా సైన్యం ఉంది, లా అండ్ ఆర్డర్ డిస్టర్బెన్స్ వచ్చేసిందంటే సెంట్రల్ అయినా స్టేట్ అయినా నా మాట ఇంటది అని ఆయన ఈ రోజు కాదు కన్క్లూజన్లోకి వచ్చింది. ఎలక్షన్స్ కంటే ముందే కన్క్లూజన్లోకి వచ్చి ఆయన డెలిబరేట్ అటెంప్ట్స్ మీరు కావాలంటే చూసుకోండి, రాజ్యాంగం పైన కావచ్చు, సమాజం మీదైనా కావచ్చు, సొసైటీలో ఎగ్జిక్యూటివ్ మీదైనా కావచ్చు, ఆఫీసర్స్ మీద కావచ్చు, ప్రతి ఒక్కరి మీద ఆయన ఫస్ట్ మాట్లాడింది ఏంటి? చెగోవేరా నా స్ఫూర్తి, ప్రశ్నించడానికి నేను వచ్చా అని చెప్పి మాట్లాడిన వ్యక్తి. మధ్య దశావతారాలు ఒకటి వచ్చింది ఆయన గురించి, ఒకవేళ అది ఉంటే దశావతారాలు ఉంటే రెడీ చేసుకోండి మళ్ళీ ప్లే చేద్దాం ప్లీజ్ సార్. సో అయితే ఇన్ని రకాలుగా మాట్లాడే ఈయన బై మీకు ఇంకోటి చెప్పడం మర్చిపోయాను నేను, అకౌంటబిలిటీ అనే టాపిక్ ని తీసుకొచ్చిందే మన మిస్టర్ డిసిఎం పవన్ కళ్యాణ్ గారు కదా ఎలక్షన్స్ టైంలో. అకౌంటబిలిటీ ఎక్కడా, అకౌంటబిలిటీ ఎక్కడా, అకౌంటబిలిటీ అన్నారు. ఇదే అకౌంటబిలిటీ గురించి మన విజయవాడకు వరదలు వచ్చిన అందరికీ తెలుసు. వరదలు వచ్చినప్పుడు నేనే గవర్నర్ గారికి సీఎంకి కంప్లైంట్ ఇచ్చా, డీసీఎం మీద ఫస్ట్ రిమూవల్ ఫ్రమ్ ఆఫీస్ చేయండి అని చెప్పేసి. వై రీజన్ అని అడిగారు. నెగ్లిజెన్సీ ఆఫ్ డ్యూటీస్, డైరెక్షన్ ఆఫ్ డ్యూటీస్ ఈయన చేశాడు, ప్రూఫ్ ఇదిగో. ప్రూఫ్లు ఏంటంటే చెప్పిన మీకు, సిడబ్ల్యూసి ఐఎండి ఇద్దరు కూడా రిపోర్ట్స్ ఇచ్చారు. 27th of August నుంచి రిపీటెడ్ అలారమ్స్ కన్సర్న్ కలెక్టర్స్ అండ్ ద కన్సర్న్ డిపార్ట్మెంట్ ఆఫ్ హెడ్స్ అండ్ ప్రిన్సిపల్ సెక్రటరీస్ అందరికీ, మీ రెవెన్యూ సెక్రటరీ కూడా ఒప్పుకున్నాడు, గుర్తుందో లేదా మీకు? నేను గవర్నర్కి కంప్లైంట్ ఇచ్చిన తర్వాత దే ఆర్ చేంజ్ దేర్ వర్షన్. గవర్నర్ గారికి నేను కలిసాను మళ్ళీ దీని మీద కూడా. ఆయన ఏమంటారంటే సీఎం అది రిపోర్ట్ నాకు పంపించాలి, పంపించిన తర్వాత నేను యాక్షన్ తీసుకుంటాను. అంటే అకౌంటబిలిటీని ఎవరు తీసుకుంటారని క్వశ్చన్ చేశాను అక్కడ. వీళ్ళు ఏమంటారో తెలుసా, అకౌంటబిలిటీ నుంచి వాళ్ళు తీసుకోరంట. ఇట్ ఈస్ ఏ నేచురల్ డిజాస్టర్. ఎస్, నేచురల్ డిజాస్టర్. ఎప్పుడు యాజ్ కాన్సిక్వెన్సెస్గా వచ్చినప్పుడు, నార్మల్ వేలో వచ్చినప్పుడు ఇది నేచురల్ డిజాస్టర్, నేను కూడా ఒప్పుకుంటా. కానీ నేచురల్ డిజాస్టర్స్ని మోర్ దాన్ నేచురల్ డిజాస్టర్ కంటే ఎక్కువ ఎందుకు అయింది? బికాస్ ఆఫ్ యువర్ నెగ్లిజెన్సీ, man-made mistake. You are not alarmed to me and earlier. మీకు ఇంకొక విచిత్రమైన చెప్తాను చూడండి, మన కృష్ణా బ్యారేజ్ ఉందా? కృష్ణా బ్యారేజ్ మొత్తం నది అంతా పోతుంటుందా? రైల్ గేట్స్, రైలు కట్ట ఇవి ఉన్నాయి కదా, దాని పక్కన హౌసెస్, కెనాల్ మొత్తం అంటే మణిపాల్ హాస్పిటల్ బ్యాక్ సైడ్. ఆ రోజు రాత్రి మేము అక్కడి నుంచి కారు తీసుకొని వెళ్ళాం. కనీసం అప్పటికి కూడా నైట్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయలేదు, నీళ్ళు ఇంకా ఎక్కువ వస్తాయి, మీ ఇళ్ళకి వస్తాయి, వెళ్ళండి అని చెప్పేసి. అంత దౌర్భాగ్యంగా, దురదృష్టంగా, ఏ మాత్రం అవగాహన లేకుండా కూడా నడిపారు. మేము కారు మధ్యాహ్నం వెళ్ళాము, ఈవినింగ్ నైట్ వాటర్ వచ్చాయి, నెక్స్ట్ డేకి అది మొత్తం వాళ్ళ ఇళ్ళలోకి వచ్చేసాయి. ఒక్కడు కూడా పట్టించుకునే నాదులు లేరు. ఎంత నెగ్లిజెన్సీ ఉందంటే ఇక్కడ. రీజన్ ఏంటంటే బికాస్ డిజాస్టర్ మేనేజ్మెంట్ హెడ్ చేస్తున్న హోమ్ మినిస్టర్
అలానే పంచాయతీ అండ్ వాటర్ బోర్డ్స్ కి సంబంధించిన హెడ్ చేస్తున్న DCM, వీళ్ళిద్దరు నిర్లక్ష్యం వల్ల వీళ్ళకు డిపార్ట్మెంట్ లో ఉన్న హెడ్లో చెప్తే వీళ్ళు ఏమన్నారంట, నా దగ్గర ఉన్న ఇన్ఫర్మేషన్ ఇది సార్, రెగ్యులర్ గా వస్తుంది సార్, ఇది కామనే, అయితే రెగ్యులర్గా వస్తుంది కదా, ఇబ్బంది ఏం లేదు కదా అని. సార్ మీరేం పెద్దగా పట్టించుకోవద్దండి, ఓకే మీ పనులు మీరు చూసుకోండి అన్న. అంతేనా? అంతే, రెగ్యులర్గా వస్తుంది కదా, అయితే మీ పనులు మీరు చూసేసుకోండి, ఇంకా నేను ఇన్వాల్వ్మెంట్ ఏం అవసరం లేదు అన్నాడు. సీన్ కట్ చేస్తే ఏమైంది, బుడమేరు కట్ అయింది, విజయవాడ మునిగిపోయింది. విజయవాడలో వీళ్ళు చెప్పే లెక్కలు చాలా మంది, మీకు ఇంకో విషయం చెప్తాను, వీళ్ళు చెప్పే లెక్కలు 100 మంది 200 అసలు ఎంతమంది చనిపోయారో కూడా చెప్పట్లేదు. కానీ మీకు ఇన్ఫర్మేషన్స్ ఓన్లీ ఒక ప్రకాష్ నగర్ పైపుల్ రోడ్ ఆ దగ్గర ఒక ఏరియాలోనే 60 మంది పైన చనిపోయారు. రీజన్ ఎందుకు చెప్పినాను, నేను దాని నియర్ బై ఉంటా, ఐఎమ్ ఆల్సో ఎఫెక్టెడ్ పర్సన్, నా ఫస్ట్ ఫ్లోర్. మరి అకౌంటబిలిటీ ఒక సనాతన ధర్మం గురించి మాట్లాడే ఎగ్జాక్ట్లీ ఈ అకౌంటబిలిటీ ఈ క్వశ్చన్ అవర్ వస్తుందని చెప్పి పబ్లిక్ నుంచి దే ఆర్ స్టార్టెడ్ డైవర్షన్ ఆఫ్ పాలిటిక్స్ టువర్డ్స్ రిలీజియస్ పేరు మీద దాని నుంచి ఇది డైవర్ట్ చేయడానికి మతాన్ని అడ్డు పెట్టుకొని వెంకటేశ్వర స్వామిని అడ్డు పెట్టుకొని పవిత్రమైన లడ్డూని అడ్డు పెట్టుకొని ఎందుకు తీసుకొచ్చారు సార్? అంత పవిత్రమైన లడ్డూని వెంకటేశ్వర స్వామి అంత దేవదేవుడిని అడ్డు పెట్టుకుని చేయగలరా? మీకు అంత ఈజీనా? ఒక కాన్సెప్ట్ దొరికింది వాళ్ళకి. మీరు ఇందులో గమనించారు, మీరు గమనించట్లేదు. నిన్న నేను లైవ్ లాలో నేను ఫాలో అవుతున్నాను ఆర్గ్యుమెంట్స్ లో, పేపర్లో వచ్చిన వాటిని బయాస్డ్ గా తీసుకొని మేము తీర్పులు చెప్పాం. అంటే సప్తగిరి LLB సినిమా చూసుకోమనండి, మేము ఖచ్చితంగా కన్సర్న్ ఆఫీసర్స్ ఇచ్చిన రిపోర్ట్ మీద మా వెరిడిక్ట్స్ ఉంటాయని గౌరవ సుప్రీంకోర్టు, అది కూడా గోవాయ్ గారు చెప్పారు. ఇంకోటి ఏం చెప్పారంటే పురంధేశ్వర్ గారు మాట్లాడింది, హైయెస్ట్ కాంపిటెంట్ అథారిటీ చీఫ్ మినిస్టర్ గారిది, కాన్స్టిట్యూషనల్ పోస్ట్ లో ఉన్న ఆయన కన్సిడరేషన్స్ లో సెకండ్ ఒపీనియన్ తీసుకోకుండా ఎట్లా వెళ్ళారన్నది కూడా క్వశ్చన్ చేయబడింది. ప్రొసీడింగ్స్ లో అసలు యాక్చువల్ క్వశ్చన్ ఏం వేశారంటే, బీయింగ్ యాజ్ ఎ కాన్స్టిట్యూషనల్ హెడ్ చీఫ్ మినిస్టర్ కదా, వితౌట్ టేకింగ్ ఆఫ్ ద ఎనీ సెకండ్ ఒపీనియన్, వాట్ ఈస్ ద హరీ టు వెంట్ టు ద ప్రెస్ అండ్ మీడియా? ఇప్పుడు పవన్ కళ్యాణ్ కూడా అదే కదా చేస్తున్నారు. సుప్రీంకోర్టు చెప్పిన తర్వాత, సుప్రీంకోర్టు క్వశ్చన్ చేసిన తర్వాత మీకు చెప్పాను కదా సార్, మళ్ళీ పబ్లిక్ మీటింగ్ పెట్టి ఆయన ప్రెస్ మీటింగ్ పెట్టి ఆయన పబ్లిక్ మీటింగ్ డెలిబరేట్ గా అటెంప్ట్ చేస్తున్నారు. రీజన్ ఏంటంటే ఆంధ్రప్రదేశ్ లో కరప్షన్ పెరిగిపోతుంది. ఆ కరప్షన్ ని లేకపోతే ఆ కరప్షన్ ని కట్ చేయడానికి ఎక్కడ క్వశ్చన్స్ వస్తుందో, విజయవాడ ఫ్లడ్స్ దాంట్లో అకౌంటబిలిటీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ వస్తున్నాయని చెప్పేసి రిలీజియస్ ఫ్యాక్టర్స్ కి తీసుకెళ్లిపోతే ప్రతి ఒక్కరు కూడా కాన్సన్ట్రేషన్ దాని మీద పెడతారు. ఇది సైకలాజికల్ గేమ్, అందరూ అర్థం చేసుకోవాల్సిన విషయం. ఈ సైకలాజికల్ గేమ్ లో పెట్టి 2.5 సంవత్సరం గడిపేస్తారు. అట్లే మీరు కావాలంటే చూసుకోండి. కమింగ్ 2.5 years సుప్రీం కోర్టులో మీరు చెప్పండి. ఇట్స్ మాక్సిమం అండి, మహా అంటే ఆర్గ్యుమెంట్స్ జరుగుతాయి, నెక్స్ట్ ఇంకొక డేట్ అయితే పడుతుంది. ఏం జరిగినా కూడా ప్రైమా ఫేసి ఫస్ట్ ఎక్కడ అని అడుగుతారు. ఒకటి సార్ అడిగిన దాంట్లో అసలు ఎటువంటి పరిస్థితుల్లో కూడా నాకు తెలిసినంత వరకు ఇన్సైడ్ సిట్ ని ఇచ్చే అవకాశాలు అయితే ఉండవు. రీజన్ ఎందుకంటే ఎందుకంటే అలెక్ట్ చేసిందే గవర్నమెంట్. అవును, సి ఐఎమ్ ద అలెజ్డ్ పర్సన్, అలిగేషన్స్ చేసిందే గవర్నమెంట్. గవర్నమెంట్ స్టేట్మెంట్ ఇచ్చేసింది, డిక్లేర్ చేసేసింది. తర్వాత నీ కింద ఉన్న ఆఫీసర్స్ నీకు తగినట్టు రిపోర్ట్ ఇవ్వకుండా యాక్చువల్ రిపోర్ట్స్ ఇస్తారా? చంద్రబాబు అబద్ధం చెప్పాడని సిట్ ఇస్తుంది రిపోర్ట్ అయితే ఇవ్వరు, కంపల్సరీగా బయాస్డ్ రిపోర్ట్ వస్తుందని తెలుసు. నాకు తెలుసు సార్, సుప్రీంకోర్టు ఒక సిట్ అనేటటువంటిది స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ ని కాన్స్టిట్యూట్ చేసిన తర్వాత వద్దని ఎందుకు చెప్పాలి? అదే అడిగింది కదా సార్, కాంపిటెంట్ అథారిటీ అడిగింది కూడా అదే కదా, సిట్ ఇస్ ద కాంపిటెంట్ అథారిటీ అని. సుప్రీంకోర్టు ఆ క్వశ్చన్ కూడా ఉంది కదా సార్. సుప్రీంకోర్టులో ఉన్న జడ్జిలు ఆల్మోస్ట్ ఒక 25-30 ఏళ్ళు ప్రాక్టీస్ చేసిన తర్వాత వచ్చే జడ్జెస్, వాళ్ళకి ఏ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ఎంతవరకు పనిచేస్తుంది అనేసి క్లియర్ గా వెల్ ఎక్స్పీరియన్స్డ్. వాళ్ళు ఎందుకు ఆ విషయం అడిగారంటే, అదర్ దాన్ సిబిఐ ఇంకా ఏమన్నా గవర్నమెంట్ లో ఏజెన్సీస్ మీ దగ్గర ఉన్నాయా ఇండిపెండెంట్ గా ఎంక్వైరీలు చేసి ఇలాంటి ఇన్వెస్టిగేషన్? ఎందుకంటే దీంట్లో పోలీస్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేసే వాళ్ళు పనికిరారు. అవును, దీంట్లో కంప్లీట్ టెక్నికల్ ఎక్స్పర్టీస్ ఉన్న వాళ్ళు కావాలి. కొందరు చెప్పారు, మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు ఆ రోజు. అందుకోసమే సుప్రీంకోర్టు అట్లా కాన్స్టిట్యూట్ చేసే అవకాశాలు ఉన్నాయి. ఎందుకు అడిగింది అంటే, ఇక్కడ ఫుడ్ రిలేటెడ్ కి సంబంధించింది దాంట్లో కూడా ఎన్ఫోర్స్మెంట్ ఉంటుంది, ఏది ఫుడ్ అథారిటీ దగ్గర కూడా. సో దాంట్లో టెక్నికల్ ఎక్స్పర్ట్స్ ఎవరెవరు ఉన్నారు, ఏమేమి ఏజెన్సీస్ ఉన్నాయి, ఆ ఏజెన్సీస్ కి సంబంధించిన డీటెయిల్స్ ఇస్తే అప్పుడు సుప్రీంకోర్టు డిసైడ్ చేస్తుంది. దీంతో పాటు ఇంకోటి మీకు చెప్పాలి, సుబ్రహ్మణ్యం గారు వేశారు, తర్వాత ఇవి సుబ్బారెడ్డి గారు పిటిషన్ వేశారు. వీళ్ళిద్దరికంటే ముందు సత్యం సింగ్ అని చెప్పేసి నా కొలీగ్ ఒక అతను లెటర్ రాశారు సిజేఐకి. ఆ లెటర్ మీద కూడా ఇప్పుడు దాంట్లో కూడా మేము అడిగింది ఏంటంటే, ఖచ్చితంగా మానిటరింగ్ బై ద కోర్ట్, ఏదో ఒక రిటైర్డ్ జడ్జితోనో లేకపోతే సుప్రీంకోర్టు రిటైర్డ్ చేస్తానో సిట్టింగ్ చేస్తానో ఎవరితో కూడా ఉండాల్సిందని అడిగింది. ఎందుకంటే మానిటరింగ్ లేదు అని అనుకోండి, వీళ్ళు ఏం చేస్తారంటే, ఆఫీసర్ హూమ్ టు రిపోర్ట్,
కన్సర్న్ ఎవరైతే హెడ్ ఉంటారో వాళ్ళకి రిపోర్ట్ చేస్తారు. ఎగ్జిక్యూటివ్కి హెడ్ ఎవరు? ఏదర్ చీఫ్ మినిస్టర్ ఏదర్ ప్రైమ్ మినిస్టర్. సో ఇండిపెండెన్సీ లేనప్పుడు ఫెయిర్ రిపోర్ట్ ఎలా వస్తుంది? ఎందుకు సుప్రీంకోర్టు దీంట్లో ఇంటర్వ్యూన్ అవుతుంది ఎక్కువగా అంటే ఇది ఒక స్టేట్కి సంబంధించింది కాదు, వరల్డ్ వైడ్ సంబంధించింది. అందుకే సుప్రీంకోర్టు కూడా అనింది ఇది ఒకరికి ఇద్దరికి సంబంధించింది కాదు, వరల్డ్ లో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా. అంటే అక్కడ హిందూసే కాదు, వరల్డ్ లో ఉన్న హిందువులు కాదు, వరల్డ్ లో ఉన్న ముస్లిమ్స్, క్రిస్టియన్స్, హిందూస్ అందరు కూడా వస్తుంటారు. ఎందుకంటే ఇండియాకి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మనం చూస్తుంటాం, ఫారినర్స్ ఎంతో మంది విజిట్ చేస్తుంటారు తిరుమల తిరుపతి దేవస్థానానికి. సో అలా ప్రతి ఒక్కరి అంశానికి సంబంధించింది కాబట్టి ఖచ్చితంగా రేపు అంత ఈజీగా స్ట్రిక్ట్ ని కంటిన్యూ చేయమని అయితే చెప్పదు. రైట్.